ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్స్. ట్రైన్ టికెట్ల పైన కేంద్రం షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా? అయితే మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. రైల్వే టికెట్ బుకింగ్లోనే కీలకమైనటువంటి మార్పులు అమల్లోకి వస్తున్నాయి. కొత్త నిబంధనల గురించి పూర్తిగా వివరాలు ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట. భారతీయ రైల్వే మే 1 నుంచి టికెట్ బుకింగ్ విధానంలో కొన్ని కీలకమైన మార్పులు అయితే తీసుకొస్తుంది. వేసవి సెలవుల్లోనూ లక్షలాది మంది రైల్లో ప్రయాణిస్తారు. కాబట్టి టికెట్ బుకింగ్ రూల్స్ మార్పులు అయితే చేశారనమాట. చివరి నిమిషం ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ కొత్త రూల్స్ గురించి అయితే తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైల్వే రూల్స్లో ఈ మార్పు ఎందుకంటే చాలా సంవత్సరాలుగా టికెట్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే సమస్యలపైన చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. బుకింగ్ తేదీలు గందరగోళం, తాత్కాలిక టికెట్లు దుర్వినియోగం వంటి సమస్యలపైన ప్రయాణికులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వీటిని సరిచేసి వేగంగా పారదర్శకంగా రైల్వే సేవలు అందించడానికి ఇండియన్ రైల్వే చర్యలు అయితే తీసుకుంటుంది. ఇక ప్రయాణికులు కన్ఫర్మ్ టికెట్ దొరికేందుకు న్యాయమైనటువంటి అవకాశం కల్పించడంతో పాటు టికెట్ ఏజెంట్లు దుర్వినియోగానికి అరికట్టేందుకు రైల్వే చర్యలు అయితే తీసుకుంది. 3 ప్రధాన మార్పులు. మొదటిది, అన్ని రైళ్లకు ఒకే బుకింగ్ టైం అమలు చేయాలని రైల్వే నిర్ణయించింది. గతంలో వేరువేరు రైళ్లకు వేరువేరు బుకింగ్ టైమ్స్ ఉండేది. ఇది తరచుగా ప్రయాణికులు గందరగోళానికి గురి చేసేది. మే 1 నుంచి మెయిల్, ఎక్స్ప్రెస్, అదేవిధంగా సూపర్ ఫాస్ట్ ఏ రకమైనటువంటి రైళ్ళు అయినా అన్ని రైళ్లకు సరిగ్గా 120 రోజుల ముందుగానే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా రైలు అనేది మిస్ అవుతుందనే భయం లేకుండా ప్రయాణికులు ప్లాన్ చేసుకోవడానికి, సీట్లు బుక్ చేసుకోవడానికి తగినంత సమయం కూడా దొరుకుతుంది. తాత్కాల్ టికెట్ బుకింగ్ రెండో ప్రధాన మార్పు. తాత్కాల్ టికెట్ బుకింగ్లో సంబంధించి తాత్కాల్ అనేది సాధారణంగా చివరి నిమిషంలో ప్రయాణించేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ దీనిలో చాలా గందరగోళాలు ఉన్నాయి. ఇప్పుడు బుకింగ్ సమయాలు అయితే కొద్ది మార్చారనమాట. ఏసీ క్లాస్ తాత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో స్లీపర్ క్లాస్ సంబంధించినటువంటి తాత్కాలిక టికెట్లు ఉదయం 11 గంటల నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట.